అమ్మ నూకాంబిక అమ్మ. నూకాంబిక అమ్మవారు అనగానే మనకు అనకాపల్లి నూకాంబిక అమ్మవారే ప్రత్యక్ష కళ్ళ ముందు సాక్షాత్కరిస్తారు. సో అంతటి వైభవం, అంతటి ప్రఖ్యాతిగాంచిన నూకాంబిక అమ్మవారి ఆలయం ఇప్పుడు ప్రస్తుతం పునర్నిర్మాణం జరుగుతుంది. అసలు ఎంతో వైభవంగా అంటే కొన్ని శతాబ్దాల నుంచి కూడా వైభవంగా పూజలు అందుకుంటుందంట. అంటే ఎవరిని అడిగినా సరే ఒక 2, 3 కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికి కూడా ఒక ప్రధాన కథ అయితే గ్రామంలో అప్పట్లో కరువొచ్చినప్పుడు అసలు కనీసం చేతికి కూడా చిక్కకుండా పంట వేయగానే రైతులందరూ నష్టపోయేవాళ్ళు. అంటే భారతదేశంలో మనకప్పుడు ర వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండేది. సో, అప్పుడు పంటలందరూ నష్టపోతున్నప్పుడు అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిసారని అనకాపల్లిలో ఆ అమ్మవారు నాకు జాతర చేయమని కొందరు కలలో కనిపించి ఒక భక్తుడి కలలో ఆవిడ ఆ జాతర జరిపించుకొని ఆ తర్వాత ఆ జాతర జరిపించుకున్నప్పుడు కూడా ఆ పెయింటర్ ఎవరైతే ఉంటారో అంటే అప్పుడు విగ్రహం చెక్కేటప్పుడే ఆ పెయింటర్ ఎవరైతే ఉంటారో కళ్ళకు అమ్మవారి కళ్ళు ఉంటాయి కదా, ఆ అమ్మవారి కళ్ళకి పెయింట్ వేసేటప్పుడు కళ్ళు మూసుకొని అంటే ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని ఆ కళాకారుడు అమ్మవారి కళ్ళు దిద్దుతాడంట. సో అప్పుడు ఆ కళ్ళు తెరిచిన తర్వాత అమ్మవారి కళ్ళు ఎలా వస్తాయి అంటే సంతోషకరంగా ప్రశాంతంగా ఉంటే ఆ సంవత్సరం ఆ ఏడు ఆ పంటలు అంతా సంపద అంతా కూడా సమృద్ధిగా ఉంటుందని భావిస్తారు. నూకాంబిక అమ్మవారు అంటే నూకలు ఇచ్చే అమ్మవారు. అంటే బియ్యం అంటే మనకు భోజనం ప్రసాదం చేసే అమ్మవారు, ధాన్యం సిరి సంపదలు ఇచ్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిందనమాట. సో అనకాపల్లిలో అత్యంత వైభవంగా అనకాపల్లిలోనే కాదు, ఉత్తరాంధ్రలో, ఆంధ్రప్రదేశ్లో అత్యంత పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన జాతర, అతిపెద్ద జాతర నూకాంబిక అమ్మవారి జాతర. సో ఈ అమ్మవారి ఆలయంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. అయితే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అమ్మవారి పూర్వ ఆలయాన్ని కొంచెం విస్తరించడానికి కొన్ని అంటే దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంలో కొన్ని రోజులుగా ఇక్కడ రీకన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అమ్మవారిని చూస్తే మాత్రం అసలు ఎంత సుందరమైన వదనం అంటే అసలు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. కానీ అది ప్రత్యక్షంగా వచ్చి చూసే వారికి అది అర్థమవుతుంది. మనం ఫోటోల్లో, వీడియోలో ఎన్ని చూపించినా సరే ప్రత్యక్షంగా వచ్చి చూస్తే అమ్మవారి ఆ వైభవం ఎంత శోభాయమానంగా ఉంటుందో మనకు తెలుస్తుంది అనమాట. అమ్మవారి విగ్రహంలో కూడా ప్రతి ఒక్క ఏ ఏ ఏ భాగాన్ని చూసినా ఏం చూసినా కూడా మనకు ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆవిడ ముఖం నుంచి కాలి వరకు ప్రతి ఒక్కటి కొలతల ఆధారంగా అంటే కొన్ని శతాబ్దాల క్రితమే ఇది నిర్మించబడిందని చెప్తారు. అప్పుడే అంటే మనకు కనీసం టేపులు కూడా ఉండేవో లేదో తెలియదు. కానీ మన అమ్మవారి ముఖం 14 ఇంచులు ఉంటుంది, 14 అంగుళాలు. సో అమ్మవారి చేతులు, అమ్మవారి కాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఏది మనం కొలిచినా కూడా 14 అంగుళాలు ఉంటుంది. సో అలాంటి శిల్ప సంపద అమ్మవారి చిత్ర విగ్రహంలో మనం చూడొచ్చు. సో అంతటి వైభవంగా అందులోనూ ప్రాణ ప్రతిష్ఠ అమ్మవారు నిజంగా మనల్ని చూస్తుందా అన్నంత ఉత్తేజభరితంగా ఉంటుంది అనమాట ఆమె ముఖము. కానీ నిజంగా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు అంటే అనకాపల్లిలో వచ్చే ఈ భక్తులు కానివ్వండి, అనకాపల్లి చుట్టుపక్కల వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కూడా ఏ ఇంట్లో పెళ్లి జరిగినా, ఈ గ్రామంలో అయితే ప్రత్యేకంగా ఏ ఇంట్లో పెళ్లి జరిగినా ఈ గడప దాటి కూడా బయటికి వెళ్ళారనమాట అమ్మవారిని దర్శించుకోకుండా. అమ్మవారికి ఏది జరిగినా అమ్మవారికి వచ్చి చెప్తారు. అమ్మవారు ఒక ఇంటి ఆడపడుచుగా, ఇంట్లో ఒక దేవతగా, ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ నూకాంబిక అమ్మవారిని. కథలుగా చెప్తారు. ఎవరిని తట్టినా కానీ ఇది మా నూకాంబిక అమ్మవారి మహిమ వల్లే మాకు ఇంత మంచి జరిగింది అని చెప్తారు. సో వ్యాపారమే కానివ్వండి, ఇంకా విద్య, వైద్యం ఏదైనా సరే, ఏ రంగమైనా సరే అమ్మవారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తే కేవలం 2 నెలల్లో ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ మన భక్తులు చెప్తున్న పరిస్థితి. సో అంతటి వైభవం, అంతటి విశిష్టత కలిగిన నూకాంబిక అమ్మవారిని అనకాపల్లి వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోవాలి. సో అనకాపల్లికి రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా ఆ అమ్మవారి ఆలయానికి రవాణా సదుపాయం ఉంది. సో అంతటి ప్రఖ్యాతి అంటే కొన్ని శతాబ్దాల నుంచి ఉంటుంది కాబట్టి ఈ ఆలయం చరిత్ర తెలిసిన వాళ్ళు, ఈ ఆలయ వైభవం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఆలయంలోకి రాకుండా వెళ్ళరనమాట. సో అంతటి ప్రఖ్యాతిగాంచిన ఆలయం. సో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు అమ్మ విగ్రహం. ఇది అన్నదాన సత్రంలో విగ్రహం అనమాట. ఇది ఒరిజినల్ విగ్రహం కాదు, కానీ దాదాపు ఇలానే ఉంటుంది అమ్మవారి విగ్రహం కూడా. ఇంకా దేదీప్యమానంగా ఉంటుంది ఆ ఒరిజినల్ విగ్రహం. సేమ్ ఇలాగే అమ్మవారు కుడి చేతిలో ఖడ్గం, అలాగే 4 అంటే
హస్తాలతో ఉంటుంది అమ్మవారు. 4 ఇంకో కుడి చేతిలోనేమో మనకి త్రిశూలం ఉంటుంది. ఒక ఎడమ చేతిలో కలశం ఉంటుంది. అంటే ధాన్యాలు, సిరి సంపదలిచ్చే అమ్మవారు కాబట్టి, మరో ఎడమ చేతిలో మనకి ఢమరుకం, నాగుపాముతో కూడిన ఒక ప్రతిమ కనిపిస్తుంది. అమ్మవారి కళ్ళు చాలా 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 పవర్‌ఫుల్ అంట. సో, అందుకని అమ్మవారి కళ్ళని డైరెక్ట్‌గా గూడా చూడొద్దు. అంతసేపు తదేకంగా చూడొద్దు అని అయ్యవార్లు చెప్తున్నారు. సో, ఒరిజినల్ విగ్రహానికి చెప్తున్నాను. ఇది నార్మల్ ఇక్కడ మనకి అన్నదాన సత్రంలో ఆవిడ ప్రతిమను స్థాపించింది మాత్రమే. కానీ ఒరిజినల్ విగ్రహంకి చాలా పవర్స్ ఉంటాయనేసి, చాలా సూపర్ ఎనర్జీస్ ఉంటాయని జెప్పి ఇక్కడ మనకు పంతులు గారు చెప్పిన పరిస్థితి. సో, ఇక్కడికొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓసారి మూకాంబిక అమ్మవారి దర్శనం ఖచ్చితంగా చేసుకోండి.